ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి తీరపడినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగా శాశ్వతమైనటువంటి యుద్ధాన్ని విరమణ చేసే విధంగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. దానికి ట్రంప్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాత్రికల్లా ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఏప్రిల్ 10వ తారీఖు ఈ శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఒప్పందం దానిపైన కొంత సంతకాలు పెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అమెరికా ఒకవైపు అణుబాంబు వేస్తాం ఈరోజు రాత్రికే అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ తరుణంలో పాకిస్తాన్ సంధి కుదిర్చినటువంటి విషయం తెలుస్తూ ఉంది. సో దీని గురించి కొంత లోతులోగా మనం మాట్లాడుకోవాల్సిన అవుతుంది. అయితే ఇంతవరకు ఇది అప్డేట్ బయటికి రాలేదు. ఇది ఈ యొక్క అమెరికా ఈ శాంతి చర్చల ఒప్పందానికి కట్టుబడి ఉంది, ఇరాన్ ప్రతిపాదనకు ఒప్పుకుంది అనేటువంటి విషయంలో ఇంతవరకు ఆ న్యూస్ బయటికి రాలేదు. కానీ నిన్నటి వరకు న్యూస్ అవుతుందో దాన్ని మాత్రమే ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. కానీ శాంతి సంబంధించిన ఒప్పుకున్న విషయం ఇంతవరకు బయటికి రాలేదు. సో దానికి సంబంధించినటువంటి విషయాలు కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముగిసిన యుద్ధం, అమెరికా ఇరాన్ మధ్య ఫలించినటువంటి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో చర్చల అనంతరం కాల్పుల విరమణ ప్రకటన చేసినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, శాశ్వత శాంతి దిశగా అడుగులేస్తామన్న ట్రంప్ ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధృవీకరించినటువంటి ఇరాన్, హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ అంగీకారం, ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో చర్చలు, 10 పాయింట్ల శాంతి ఒప్పందం ప్రణాళికపై చర్చించనున్న అమెరికా, ఇరాన్, ప్రాంతీయ స్థావరాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి ట్రంప్కు సంబంధించినటువంటి ఏదైతే ట్విట్టర్ ఏదైతే ఉందో దానిలో ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనిలో కూడా రాలేదు, కాకపోతే ఇది అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారమే. సో మొత్తానికైతే కాల్పుల విరమణకు అమెరికా ఒప్పందం కూర్చుకోవాలి. సో అణుబాంబు వేసేటువంటి ఉద్దేశం, ఈరోజు రాత్రి అణుబాంబు వేస్తే సో పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తున్న ఈ తరుణంలో. సో మొత్తానికైతే చర్చల అనంతరం సో శాంతి ఒప్పందానికి మూడు దేశాలు కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీనిలో ఇజ్రాయెల్ యొక్క అసలైనటువంటి విషయం ఇంతవరకు బయటికి రాలేదు. ఇజ్రాయెల్ మరి యుద్ధం నుంచి విరమించుకుంటుందా లేదా అని ఇంతవరకు బయటికి రాలేదు. సో ఇక్కడ చూస్తున్నాం, ఇది నిన్నటి సంబంధించినటువంటి న్యూస్. ఈ రాత్రికే అంతం, ఒక నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది, ఇరాన్పై అణుదాడి చేస్తామన్నట్టుగా మంగళవారం ట్రంప్ పరోక్ష హెచ్చరిక అంటూ చూస్తాం. సో అధ్యక్షుడు మాత్రమే వాడగలిగేటువంటి టూల్ ఉపయోగించేటువంటి అవకాశం, ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వెల్లడి. సో ఇరాన్పై అణుదాడి అవకాశాలను తోసిపుచ్చిన వైట్ హౌస్, దేశం కోసం ఆత్మార్పణకు 1.5 కోటి సిద్ధం అంటూ ఇరాన్ అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మా యొక్క అస్తిత్వం కోసం మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇరాన్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మీరు అణుబాంబు వేసినా మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి, ఆత్మార్పణ కోసం సిద్ధం అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సంధికి విధించిన డెడ్ లైన్ ముగియక ముందే దాడులు, కర్గ్ ద్వీపంపై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం, రైల్వే లైన్లు వంతెనల లక్ష్యం, ఇరాన్ పౌరులు రైళ్లు వాడొద్దని ఇజ్రాయెల్ హెచ్చరిక, వాయవ్య ఇరాన్లో వైమానిక దాడుల్లో 18 మంది మృతి అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో బాంబు దాడులతో ఎంతగా విధ్వంసం సృష్టిస్తున్న ఇరాన్ లొంగకపోవడంతో అమెరికా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపరీత నిర్ణయం తీసుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే వీడు పిచ్చోడు కదా, సో అణుబాంబు వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడతా ఉన్నాయి. ఒకసారి అణుబాంబు దాడి జరిగింది అనుకోండి, అది అందరికీ అస్త్రాలుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది అన్ని దేశాలు కూడా. సో అన్ని దేశాలు కూడా ఈ అణుబాంబులు తయారు చేసే ప్లాన్లో ఉంటాయి. సో వీళ్ళేమో అణుబాంబులు తయారు చేయొచ్చు, కానీ ఇరాన్ మాత్రం అణుబాంబు తయారు చేయొద్దా అనేటువంటి ఒక చర్చ బలంగా మొదలైంది. సో ఇరాన్ కూడా మీరు అణుబాంబులు వేయండి, మేము 1.5 కోటి ఉన్నాం, చావడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా ఇరాన్ చెప్తా ఉంది. సో ఇక్కడ ఇరాన్ వాళ్ళ యొక్క దేశ అస్తిత్వం కోసం వాళ్ళు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. సో మరి ఇంత పెద్ద ఎత్తున అణుబాంబు దాడి జరుగుతుందనే దాంట్లో మొత్తానికైతే అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. 10వ తారీఖు నాడు ఇస్లామాబాద్లో ఈ యొక్క ఒప్పందాలు మళ్ళొకసారి ఫైనల్ చర్చలు జరిగిన తర్వాత వాటికి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో భయాలు మరింత పెరిగిపోయాయి. తాత్కాలిక కాల్పుల విరమణ సంధికి విధించినటువంటి గడువు మంగళవారం రాత్రి భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటలతో ముగియగా అంతకు కొన్ని గంటల ముందు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఒక నాగరికత మొత్తం ఈ రాత్రికే అంటే మంగళవారం రాత్రి అంతం కాబోతుంది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అసాధ్యం, అలా జరగడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పేట్లు లేదు. అక్కడి పాలనను పూర్తిగా మార్చివేసిన తర్వాత భిన్నంగా ఆలోచించే తెలివైన వ్యక్తులు కొందరు మిగిలారు. ఎవరికి తెలుసు, ఈ రాత్రికే విప్లవాత్మకమైనటువంటి పరిణామం జరుగుతుందేమో. సుదీర్ఘమైనటువంటి ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఒక ముఖ్యమైనటువంటి మార్పును చూడబోతున్నాం. 47 ఏళ్ల నిర్బంధం, అవినీతి పాలన ఎట్టకేలకు అంతం కాబోతుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జేడీ వాన్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు అంటూ చూస్తున్నాం. సో అధ్యక్షుడు మాత్రమే ఉపయోగించగలిగినటువంటి ఏదైతే టూల్ ఉంటుందో దానికి మరి ట్రంప్ ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఒక వస్తువు టూల్ అమెరికా వాడే అవకాశం ఉంది. మా టూల్ కిట్లో ఇప్పటివరకు వాడాలని నిర్ణయించుకొని ఒక వస్తువు ఉంది. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఆ వస్తువును వాడాలా వద్దా అనేది అమెరికా అధ్యక్షుడు మాత్రమే నిర్ణయించగలరు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే దాన్ని వాడే అంశాన్ని అధ్యక్షుడు పరిశీలిస్తారని పేర్కొన్నారు. అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అవసరమైనటువంటి కోడ్లు ఉండేటువంటి బ్రీఫ్ కేస్ అమెరికా అధ్యక్షుడికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆయన మాత్రమే దాన్ని యాక్టివేట్ చేయగలరు. దీంతో ఇరాన్ పై అణ్వాయుధాలు ప్రయోగించబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది. ఉపాధ్యక్షుడు చెప్పింది అణ్వస్త్ర దాడి గురించి కాదని, చాలా మంది అలా భావించి బఫూన్లు అయ్యారని ట్వీట్ చేసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే వాడు పిచ్చోడు, ట్రంప్ అనేటోడు ఒక పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది అమెరికా. సో ఇప్పుడు భయపెడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, అనేక రకాల ఇష్టపరిచిన పిచ్చోడు ఎట్లా మాట్లాడు తెలుసు కదా, ఆ రీతిలో మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇరాన్ పై పరోక్షంగా అనుదాడి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అది కేవలం అధ్యక్షుడు మాత్రమే ఆ టూల్ ఉపయోగించే అవకాశం ఉంది అనేది ఉపాధ్యక్షుడు చెప్పడం తోటి అది అణుబాంబే అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ అది కాదు, కొంతమంది బఫుల్ అయ్యారని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్వీట్ చేసింది. సో కర్పై బాంబుల వర్షం, వంతెనలు, రైళ్లు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్ అంటూ వాళ్ళు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎక్కడి వారు అక్కడే ఉండండి అని చెప్పేసి భారత్ స్పష్టంగా చెప్తా ఉంది. సో హోర్ముజ్ పై తీర్మానానికి చైనా, రష్యా వీటో. హోర్ముజ్ జలసంధిని తెరిపించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా తమ వీటో అధికారులతో అడ్డుకున్నాయి. తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు వచ్చినప్పటికీ ఈ దేశాల వీటో కారణంగా అది వీగిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కారణంగానే సమస్య వచ్చిందని, ఈ విషయాన్ని ప్రస్తావించకుండా స్వేచ్ఛాయుత నౌకా రవాణా గురించి మాత్రమే పేర్కొనడం సరికాదని చైనా, రష్యా ప్రజలు విమర్శించారు. మరోవైపు ఈ తీర్మానం వీగిపోవడం ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపిందని బహ్రెయిన్ విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా అన్నారు. కాగా ఈ తీర్మానంపై ఓటింగ్కు పాకిస్తాన్, కొలంబియా దూరంగా ఉన్నాయి. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసు విషయం ఏంటంటే ఇరాన్కు మద్దతుగా చైనా, రష్యా ఇద్దరు కూడా ఇరాన్కు మద్దతుగా ఉన్నాయి. సో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు హోర్ముజ్ జలసంధి ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు సపోర్ట్గా ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఏవైతే నౌకా రవాణాకు సంబంధించి హోర్ముజ్ జలసంధి తెరవకపోవడంతో ఆయా దేశాలు చాలా అతలకుతలమవుతున్నాయి. సో ఇప్పుడు బహ్రెయిన్ తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా వాటికి ఉన్నటువంటి వీటో అధికారం ఉపయోగించి దాన్ని వీగిపోయేటట్టుగా చేయడం జరిగింది. అంటే స్పష్టంగా ఇరాన్ సమస్యను క్లియర్ చేయండి, ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం ఏదైతుందో దేనివల్ల వచ్చింది, హోర్ముజ్ జలసంధి మూసివేయడం గల ప్రధాన కారణాలు ఏంటి. సో అమెరికా, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినదో ఇది సరైనది కాదు అని చెప్పేసి ఈ రెండు దేశాలు కూడా తమ వీటో అధికారంతో ఆ యొక్క అవిశ్వాస ఏదైతే తీర్మానం అవుతుందో దాన్ని కంప్లీట్గా తిరస్కరించగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 1.5 కోటి మంది సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ దాడుల నేపథ్యంలో తబ్రీజ్ పట్టణంలో ఇరాన్ ప్రజల మానవహారం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడులు నిర్వహించేందుకు మంగళవారం ఇరాన్ దేశాల ప్రజలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఫ్యాక్టరీల దగ్గర ఇలా మానవహారాలుగా ఏర్పడ్డారు. కోమాలో ఖమేనీ ఉన్నట్టు తీవ్ర విషమంగా ఆరోగ్య పరిస్థితి, నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సుప్రీం లీడర్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందట. సో ఇరాన్ సుప్రీం లీడర్ అంటే చాలా రోజుల తర్వాత ఇది ముస్తఫా ఖమేనీ ఎవరైతే వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన చనిపోవడంతో ఆ యొక్క సుప్రీం లీడర్ బాధితులు వాళ్ళ కొడుకు ముస్తఫా ఖమేనీకి రావడం జరిగింది. సో ఈయన పైన కూడా దాడులు జరిగినాయి, కానీ ఈయన విషయం ఇక్కడ కూడా బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం ఈయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కోమాలో ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉంది. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆయన ఇరాన్ నగరం కోమ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల సమాచారం మేరకు
టైమ్స్ కథనం ప్రకారం 56 ముస్తఫా ఖమేని ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. పాలన పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో లేరు. సో ఫిబ్రవరి 28న అయతొల్లా అలీ ఖమేనీపై దాడి జరిగిన సమయంలోనే ముస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీనివల్ల ఆయన దేశాన్ని ముందుకు నడిపే పరిస్థితుల్లో లేరు. కోమ్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారనేది యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఎట్టకేలకు అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ముస్తఫా ఆచూకీ ఉన్నాయి. కోమ్ నగరం టెహ్రాన్కు దక్షిణంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షియా ముస్లింలకు ఈ నగరం చాలా పవిత్రమైనది. ఇస్లామిక్ రిపబ్లిక్ మత రాజధానిగా ప్రసిద్ధికి ఎక్కింది. యుద్ధం తొలి రోజే ముస్తఫా ఖమేని గాయపడ్డారని ఇరాన్ కూడా ధృవీకరించింది. దీనికి తోడు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ముస్తఫా బహిరంగంగా ఎక్కడ కూడా కనబడలేదని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఆయన కూడా బ్రతికే పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది చాలా క్రిటికల్గా ఉన్నటువంటి విషయం అయితే కనబడతా ఉంది. సో మరి ఇరాన్ ఈ రాత్రికే అంతం చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అప్డేట్ ఏంటంటే, సో శాంతి చర్చ యుద్ధం ముగిసినట్టుగానే కనబడతా ఉంది. సో యుద్ధం ముగిసింది అంటే దానికి సంబంధించి చర్చలు జరిగినాయి. సో చర్చలకు అమెరికా కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాన్ని అఫీషియల్గా ఒప్పందం చేసుకునేది 10వ తారీఖున, ఎల్లుండి 10వ తారీఖు నాడు ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాలు కూడా ఆ ఒప్పందం పైన ఒప్పుకునే విధంగా కనబడతా ఉంది. సో ఇదంతా కూడా అందుకే మొత్తం యుద్ధం కంప్లీట్గా ముగిసినట్టుగా తెలుస్తుంది. హోర్ముజ్ జలసంధిని కూడా తెరవడానికి ఇరాన్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది.